टोटा गिल्ला ये चुमा दे बेबी चुमा दे चुमा दे बेबी चुमा दे హే హాయ్ హాయ్ అర్జెంట్గా కలవమన్నా ఏంటి? నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను, కరెక్టే అనిపించింది. అలాగా? దేని గురించి చెప్తా. ఇద్దరు స్నేహంగా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ పరిచయం, ఆ తర్వాత ఇద్దరి ఇంటెన్షన్ ఒకేలా ఉంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరు విడిపోవాలంటే చిన్న కారణం చాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి బతకాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ రెండు నీపై నాకున్నాయి. అదే ఫీలింగ్ నీకుందా? నువ్వు ఓకే అంటే హ్యాపీ, రిజెక్ట్ చేస్తే బాధతో సూసైడ్ చేసుకోవడం, కోపంతో నీపై యాసిడ్ దాడి చేయడం, ఇవేమీ ఉండవు. పర్లేదు చెప్పు. ఓయ్, ఏమని అర్థం చేసుకోవాలి? మా అన్నయ్యని కలు, చెప్తాడు. వాట్? నేను ప్రేమించింది నిన్ను, మీ అన్నయ్యని కాదు. మన ప్రేమకి పర్మిషన్ ఇచ్చేది మా అన్నయ్యే కదా. ఓయ్, మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? బట్ హౌ ఐడియా బ్యూటిఫుల్. వావ్, సూపర్బ్ లొకేషన్, వండర్ఫుల్. అక్కడ 5 minutesలో అందరినీ చితక్కొట్టావు కదా, ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తా. కమాన్ రా, డూ సంథింగ్. ఇక్కడ నిన్ని షైనీని మాత్రమే కాదు, నీకు ఎక్కిచ్చే వైన్ని కూడా. ఏమీ లేదు. రాత్రంతా నిద్ర లేదే, నువ్వు పడుకొనిస్తేగా. అబ్బో, ఈ మాట వాళ్ళతో చెప్పకు, ఏదో అనుకుంటారు. నీకనా ఆ దెయ్యమే మేలు. ఒరే నా బిత్తిరి సత్తిగా, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వన్నా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నేనన్నా ఏదో ఒకటి చేయాలి. ఇదే నా చివరి కోరిక. ఇదే నీ చివరి కోరిక అన్నట్టు ఏంటా కంగారు? అవునా చమక్ చంద్ర, వెనకటి నీలాంటోడే ఫస్ట్ నైట్ రోజు పాలలో షుగర్ తగ్గిందని చెప్పి ఏడ్చాడంట. సర్లే రా వెళ్దాం బయటికి. బయటిగా రా రా. అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావుగా, చెప్పి చావు. పద. చిలుక గోరెంక తోటకెళ్ళాయే చిలుక గోరెంక. ఏమైందిరా? శేఖర్, శేఖర్. రాజ్, రండ్రా బయటికి, రండ్రా. ఏంట్రా, ఏమైంది? ఏమైందిరా? శేఖర్, అసలు ఏమైంది? ఆపండి, చెప్పాను ఆడవండి, ఏడ్చాను చెప్పండి, ఏమైంది? చెప్పాను నేను ఇంట్లో దెయ్యముందని. ఎవరైనా విన్నారా? అసలు ఏం జరిగింది? అక్కడ శేఖర్ది బాడీ ఉందిరా. అసలు శేఖర్కి ఏమైంది? అక్కడ బయట శవమై పడున్నాడు. శేఖర్, నా శేఖర్కి ఏమైంది? శేఖర్, ఏంటి కామెడీ చేస్తున్నారా? లేదు, నిజమే చెప్తున్నా. ఎక్కడా? అక్కడ. పదండి. అక్కడ అక్కడ ఉంది.
ఎక్కడ్రా? లేదు నిజంగా ఇక్కడే చూసాం ప్రామిస్ అమ్మ తోడు. మరెక్కడా? ప్రామిస్ రా, ఇక్కడే చూశాను. ఓహో, సాయంత్రం అలా మళ్ళీ చచ్చిపోదామని వాకింగ్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. పాపం చారిగాడు. నిజంగా రా, ఇక్కడే చూశాను. మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్రియా, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చారి అమాయకుడు కాబట్టి భయపడి ఉంటాడు. రాత్రి వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు రాజ్. నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను. అవమానంగా ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. రాజా సరే, ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను కానీ పదండి. శకునాలు సెకినాలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడైనా అర్థమైందా? రే చారి, నువ్వు ప్రతిదీ భూతోదలు పెట్టి చూడకు. ఇప్పుడు ఏమైందని ఈ చారిగాడు ఇంత రియాక్ట్ అవుతున్నాడు? ఇప్పుడు ఏం కాదు చెప్పండి. అక్కడేమో వాడు చేసింగు, డాబాలో రౌడీల గోల, ఇప్పుడు చూస్తే రాము మిస్సింగ్. మిస్సింగ్ పెద్ద మిస్టరీ ఏం కాదులేరా, వెళ్ళిపోయాడు అంతే. ఇంటికి పోయినట్టు గురించి ఇప్పుడు ఎందుకు? ఎవడిష్టం వాడిది. అయినా పోయిన వాళ్ళ గురించి డిస్కషన్ అవసరమా? మీరు పదే పదే పోయినోళ్ళు అనకండి. వాళ్ళు అక్కడ ఏమైపోయారో అని భయం స్టార్ట్ అయింది. ఇంకా ఎంత దూరం ఇలా? ఏ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరగడం, దానికి ఈ చారి పంచాంగంతో ముడిపెట్టడం, ఈ శేఖర్ ఏమో దానికి కుళ్ళు జోకులు వేయడం ఇరిటేటింగ్ గా ఉన్నాయి. అరే రాజు, వీళ్ళు నిజంగానే ఇంటికి వెళ్ళిపోయారంటావా? అబ్బా అలా పిసుక్కోకు చారి. సావిత్రి, అవి పిసుక్కుంటాం నలుపుకుంటాం అనకే. అవన్నీ ఉచ్చరించకు, అవన్నీ పచ్చి బూతులు. తెలుగు డిక్షనరీ ఒకటి కొని పోని. దానికి పెద్ద బాలే శిక్ష పరిష్కారం. ఏ ఆప్రా, బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేద్దాం పదండి. రాజ్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? పాట పాడదామని వెళ్తున్నా. పాట? దగ్గరలో రికార్డింగ్ థియేటర్స్ ఏం లేవే. దీనికి సారీ. ఈ లవ్ మ్యాటర్ ఎలాగైనా చెప్పాలి, బట్ హౌ ఐడియా. బ్యూటిఫుల్. వావ్, సూపర్బ్ లొకేషన్. వండర్ఫుల్. అక్కడ 5 minutes లో అందరినీ చితక్కొట్టావు కదా, ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తా. కమాన్ రా, డూ సంథింగ్. ఇక్కడ నిన్ని షైనీని మాత్రమే కాదు, నీకు ఎక్కిచ్చే వైన్ని కూడా. ఏమీ లేదు. ఎక్కడైనా హోటల్ చూసి ఆపండ్రా బాబు, ఆకలేస్తుంది. రాంబో గాడు పోతూ పోతూ వాడు ఆకలిని వదిలేసిపోయాడరా. నిజంగానే రా బాబు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. అయితే పిల్లలు పంపించు, చంపుకు తింటే. 1947 జోక్ రాది నీ అబ్బా. నిజమా? ఈ జోక్ మాకు మా తాత చెప్పేవాడు. ఏ అంత వెటకారం అవసరం లేదులే. ఏ నువ్వు కుళ్ళు జోకులు వేసినప్పుడు లేదేంటి? ఏదోటి వేశాడు కదా. చారి అయితే అది కూడా వేయడు. అసలు వేస్తాడో లేదో కూడా డౌటే. ఏంటి జోకా? అక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కడ? రోడ్డు పక్కన ఎవరు పెడతారు ఈ టైంలో? మీ గ్రాండ్ ఫాదరా? ఈ బామ్మరా. రేయ్ ఆగండ్రా. రే గణేష్, ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, ఆపు. హాయ్ సార్. హాయ్. హాయ్ గైస్. హాయ్ అండి. హాయ్. కూర్చోండి. హాయ్. తెలుగు మీడియమా? తెలుగు పండిట్ని. పండితుడు అంటే పండించాడు, మీరు తెలుగుని పండిస్తారా? అదేమైనా పొగాక వరి పంట పండించడానికి? రేయ్ నో జోక్స్. మీకు కొడుకున్నాడా? ఉన్నాడు. వాడు పరమసుంటనా? అంటే పరమసుంట పరమపుత్ర అంటారు కదా. ఇంతకీ పండితునని చెప్పి తిరగటమేనా, లేక పండిత వృత్తినేమన్నా పొడుస్తున్నారా?
నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిని. ఈ రోజుల్లో కూడా తెలుగు నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటారులేవే. అమ్మాయిలు పడేయాలంటే తెలుగులోనే కవితలు రాయాలిగా. Stop it. What the hell are you talking? Is this the manners you learned from your parents and education? You know who am I? సైకో అనే పేరు విన్నారా? అది నేనే. మీలాగా డేటింగ్లకి ఔటింగ్లకి బయటికి వెళ్తుంటారు చూసారా? టైం పాస్కి చంపేస్తుంటా. భయపడ్డావా? రేయ్ వాడికి డైపర్ మార్చండి రా. జస్ట్ జోక్ చేశా. అయినా హాస్యం ఆరోగ్యానికి మంచిది, అపహాస్యం ఆరోగ్యానికి హానికరం. ఒక అమ్మాయికి తెలుగు భాష అనేది అమ్మా నాన్న లాంటిది, పరభాషలు అత్తమామల లాంటివి. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉండాలి కదా అని అమ్మా నాన్నని వదిలేస్తామా? లేదు కదా. తెలుగు భాష కూడా అంతే. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. ఈ జనరేషన్ పిల్లలు తెలుగు భాష మీద జోకులేసేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు అసలు తెలుగు అంటే ఏంటో కూడా ఈ విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది. తల్లిపాలు తాగి రొమ్ముపై గుద్దడం ఎంత పాపమో మన తెలుగు భాషను కూడా అవమానించడం అంతే తప్పు. ప్లీజ్ మన తెలుగును కాపాడుకుందాం. పిల్లలైనా మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మన తెలుగు విలువను తరతరాలకు తెలియజేయండి. ఇది నా రిక్వెస్ట్. క్షమించండి సార్. ఇంకెప్పుడు అలా కమెంట్ చెయ్యం. మీరు బాధపడితే పెద్దరికానికే అవమానం. ఇంకెప్పుడు తెలుగును అవమానించమని మాటిస్తున్నాం. చూసారా? ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. సరే పక్కనే ఆపండి. పక్కనే మా ఊరు. భోంచేసి వెళ్దురు. అయ్యో పర్లేదు. ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్. బాయ్ బాయ్. రే గణేష్ పక్క కాపు. ఓకే గైస్ బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్ సార్. బాయ్ బాయ్. ప్రతిదీ నీకు కామెడీయే. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అంత కామెడీ ఎందుకు బే? జబర్దస్త్ ఎఫెక్ట్. ప్రతిదీ పంచలే. మనలో ఎవ్వరికి ఏం తక్కువ లేదు, అందరికీ ఎక్కువే. అందరికీ అటకారం పళ్ళు ఎక్కువైపోయాయి. పాపం తను బాగా ఫీల్ అయ్యాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా తెలుగు బతికే ఉంది. అయినా జనరేషన్ విషయంలో ఈజ్ 100% కరెక్ట్. రాను రాను తెలుగు మరుగున పడిపోతుందని భయమేస్తుంది. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడదాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడదామని ఓ ప్రతిజ్ఞ చేసుకుంటే బాగుంటుంది కదా. అదేదో మనమే ప్రారంభిద్దాం. కమాన్ ప్లెడ్జ్. అవసరం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్ రాజ్. నేను కాదు దానికి కారణం, ఇంకెవరో. అలాంటివేంటి? నాకేం సంబంధం? ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. నా వల్ల కాదని చెప్తున్నాను. విను. ఎవరో వాడు. అరే నేను చెప్పేది కాదు. రాజ్ ప్లీజ్ రాజ్. పోయి వాణ్ణి పట్టుకో. రాజ్ ప్లీజ్ రాజ్. రాజ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభంలే, అదంతా ముందుండాలి. ఏమంటున్నాడు? ముందుగా ప్రెగ్నెన్సీ తీయించుకో, చిన్నగా మా వాళ్ళని కన్విన్స్ చేద్దామంటున్నాడు. తప్పించుకోవడానికి ఇదో ప్లాన్ అన్నమాట. అదే నాకు కూడా అనిపిస్తుంది. మేము చేసిన తప్పుకి భూమి మీదకి వచ్చే బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, నేను మాట్లాడతా. సాటర్డే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటానన్నాడు. అవునా రాజ్? థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఏమైపోయేదన్ను రాజ్. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ సో మచ్. నందిని, నందిని, వాట్? అసలు ఏమైంది? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? అసలు ఏం జరిగింది? ఎంతమందిని మోసం చేస్తావు?
ప్రేమిస్తూనే నా వెంట పడ్డావు, దాని వెంట కూడా పడ్డావు. తీరా దాని కడుపు వచ్చేసరికి దాంతో పెళ్లి కొప్పుకున్నావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు తెలుసుకొని మాట్లాడు. తను నాకు అన్ని నిజాలు చెప్పింది. వాట్? అసలు తను ఏం చెప్పింది, నువ్వేం అర్థం చేసుకున్నావు? నా కడుపు కారణం రాజన్ చెప్పింది. ఇది చాలదా? అది నిజం కాదు. నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. ఒక అబద్ధం ఆడినవాడు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. నేను నిన్ను నమ్మను. పెళ్లికి ముందే నీ నిజ స్వరూపం బయటపడింది. లేదంటే నా జీవితం నాశనం అయ్యేది. గుడ్ బై. నందిని, ఏమండి కాఫీ? అన్నయ్య. రామ్మా. అన్నయ్య. ఏంటమ్మా? ఏం లేదు. ఏం లేకపోతే అంత స్పీడ్గా ఎందుకు వస్తావమ్మా? ఏమే ఏదో జరిగినట్టుందే. అది పర్లేదు చెప్పమ్మా. ఏంట్రా, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అది నేను ప్రేమించలేదు. లేదంటే అతనే నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును, తనే ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేసావా? లేదు. మీ పర్మిషన్ లేకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా? ఎవరమ్మా అతను? అది రోజు చెప్తుంటాను కదా, మెగారాజ్. ఎందుకు నవ్వుతున్నావు అన్నయ్య? నువ్వు ఆఫీస్ విషయాలు రోజు 10 మాట్లాడుతుంటే అందులో 9 విషయాలు అతని గురించే మాట్లాడతావు. అయినా అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. సరే, అతన్ని రేపు ఒకసారి లంచ్కి రమ్మని చెప్పు. నిజంగానా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానారా? లేదన్నయ్య. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ. హలో, హాయ్ రాజ్. ఏ హాయ్. ఏంటా కంగారు? కంగారు కాదు, హ్యాపీనెస్. ఎందుకో? అన్నయ్యకి మన విషయం చెప్పాను. రేపు నిన్ను లంచ్కి రమ్మన్నారు. ఓ ష్యూర్, తప్పకుండా వస్తాను. యా. ఓకే, ఉంటాను. యా, ఓకే, బాయ్. హాయ్. హాయ్. నేను అన్నీ చెప్పేశానులే. అవునా? జస్ట్ ఫార్మాలిటీ కోసం. యా. అన్నయ్య, దిస్ ఇస్ రాజ్. నిన్న చెప్పాను కదా. నమస్తే సార్. నమస్తే బాబు, కూర్చోండి. కూర్చోండి. తమ్ముడు గారు, మా ఆయన గారు చూడ్డానికి కొంచెం మొరటోళ్ళ ఉంటారు, కానీ మనిషి మంచోళ్ళే. ఏమే ఇప్పుడు అవసరం నా గురించి చెప్పడం? మీరేం భయపడిన అవసరం లేదు, సరిగా కూర్చోండి. ఏంటమ్మా, కొంచెం బిల్డప్ ఇచ్చి టెన్షన్ పెడదామని చూస్తే ఇది ఇలా చేసింది. చూడ్డానికి రౌడీలా ఉంటావుగా. రియల్ ఎస్టేట్ లో ఈ మాత్రం కనిపించకపోతే పనులు అవ్వే. వదినకి తోబుట్టులు ఎవరు లేరు కదా, తనని చూడగానే సొంత తమ్ముడులా ఫీల్ అయి ఉంటుంది. పోనీ అన్నయ్య. భలే కనిపెట్టావు మరదల పిల్ల. రాజ్, ఇదయ్యా మా ఫ్యామిలీ. మా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా ముచ్చటగా ఉంది. అన్నయ్య, తను మెగాస్టార్ ఫ్యాన్. అవునా? నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్నే. సరిపోయింది. రాజ్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్? అది చెప్తాను. నేను పుట్టిన 3 నెలలకే మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు 2వ పెళ్లి చేసుకున్నారు. నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. ఇప్పుడు వాళ్ళు కూడా పోయారు. నౌ ఐఎమ్ సింగిల్. మేమంతా లేమా తమ్ముడు, నువ్వు ఒంటరివాడు ఎలా అవుతావు? అందరూ ఉన్నోళ్ళ కన్నా ఎవరూ లేనోళ్ళకే బంధాల గురించి బాగా తెలుస్తుంది. అయినా నువ్వు మా చెల్లిని బాగా చూసుకుంటే మాకు అంతే చాలు. వీడిని చేసుకొని తప్పు చేసిన జీవితంలో ఒక్కసారి కూడా ఫీల్ అవ్వకుండా మీ అమ్మాయిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మండి. మంచి ముహూర్తం చూసి త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. పదండి, భోంచేద్దాం.
హాయ్ రాజ్. ఏ హాయ్ రా. నువ్వెళ్ళు. ఓకే. ఏంటి మామ, తను వచ్చాక మమ్మల్ని కలవడమే మానేసాం? అదేం లేదు. పైగా పికప్ డ్రాపింగ్ కూడా. ఏంటి సంగతి? ఏ ఊరుకో మామ, అలా ఏం లేదు. పక్క సీటే కాబట్టి కొంచెం క్లోజ్గా ఉంటున్నాను. ఇక పికప్పింగ్ డ్రాపింగ్ అంటావా, ఎలాగో నేను వెళ్ళే దారే కదా. వెహికల్ అయితే కొంచెం లేట్ అవుతుంది, అందుకే. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఊరుకోమమ్మా, పదరా. సరేలే. అన్నా మల్లేష్ అంటే ఈడే అన్నా, మన దగ్గర డబ్బులు దొబ్బేసి నా కొడుకు ఈడే అన్నా. కూర్చోరా. రేయ్, తప్పు చేసినోడిని క్షమించొచ్చు, కానీ నీలా మోసం చేసినోడిని శిక్షించాల్సిందే. అన్న తప్పైపోయిందన్న, క్షమించండి. రేయ్, నా రియల్ ఎస్టేట్ లో నన్నే మోసం చేసి నా డబ్బులే గుంచుతావరా? నా డబ్బులు నా చేతికొచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టనురా. తెప్పిస్తానన్నా. అరే, నరసింహన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం కదా, అది త్వరగా తీసుకున్నారా. అయిన తర్వాత ముందు తీసుకున్నారా. తెస్తున్నాడన్నా. నేను రూపాయి రూపాయి కూర్చి కష్టపడి సంపాదించింది నీలాంటి నా కొడుకుల చేతిలో మోసపోవడానికి కాదురా, జీవితంలో ఎదగడానికి, నచ్చినట్టు బ్రతకడానికి. తీసుకెళ్ళండి రా. మా అన్ననే మోసం చేస్తారా? హాయ్, ఐఎమ్ రాజ్, మెగా రాజ్. నమస్తే. ఏ హాయ్ బ్రో. ఫ్రెషా? లోకల్ భయ్యా. ఫ్రెషే. మేము ఫ్రెష్. రే ఫ్రెష్ అంట. మామూలుగా ఫ్రెష్ కాదు మనం. పాడుకోవచ్చా? నిన్ను చూస్తే అస్సలు ఫ్రెష్. టైం అయింది, వెళ్దాం పదండి. సరే బ్రో, వెళ్దామా? హాయ్. యమ 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 హే యమ 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 యమ. రాజు, నువ్వేంట్రా ఇక్కడ?